మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పప్పులు నానబెట్టే పని లేకుండా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి. ఈ దోశలు మెత్తగా చాలా చక్కగా వస్తాయి. ఎవరైనా కూడా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి. వంటే రావాలని అయితే ఏమీ లేదు. ఇవి ఏ చట్నీతోనైనా తీసుకోవచ్చు. అసలు చట్నీ లేకుండా కూడా ఇవి తినడానికి చాలా చాలా బాగుంటాయి. నైట్ డిన్నర్లోకైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనిలోకి ఏ పప్పులు అవసరం అయితే లేదండి. నేను కేవలం మల్టీగ్రెయిన్ దోశలాగా అయితే చేసి చూపించాను. మీరు కూడా ఒకసారి ఈ దోశల్ని ట్రై చేసి చూసి మీకు ఈ దోశలు ఏ విధంగా వచ్చాయో నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియచేయండి. దీనిలోకి మీ ఇష్టం, మీరు ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు సీకే కిచెన్స్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. నేను కొలత కోసం ఒక గిన్నె తీసుకున్నాను. నేను తీసుకున్న గిన్నెతో ఒక గిన్నెడు జొన్నపిండి, ఒక గిన్నెడు రాగిపిండి, ఒక గిన్నెడు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలోకి ఇదే గిన్నెతో 2 గిన్నెల మజ్జిగ తీసుకుంటున్నానండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న పెరుగు కొంచెం పులుపు ఉంది కాబట్టి నేను మజ్జిగలాగా చేసి తీసుకున్నాను. డైరెక్ట్ పెరుగే తీసుకోవాలంటే బాగా పులిసిన పెరుగు కాకుండా, అలానే బాగా ఫ్రెష్ పెరుగు కాకుండా అటు ఇటుగా ఉన్నదైతే తీసుకోండి. నేను మజ్జిగలాగా చేసి 2 గిన్నెలు తీసుకున్నాను. ఇది కూడా సరిపోలేదు అనుకుంటా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టేసి నానబెట్టుకుందాము. ఈ దోశలు వంట రాని వాళ్ళైనా కూడా చేయొచ్చండి చాలా చక్కగా. చూడండి, ఒక 15 మినిట్స్ నేను పక్కకు వదిలేసాను. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని చక్కగా బబుల్స్ ఫామ్ అవ్వాలండి. ఈ పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు బబుల్స్ ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి. బబుల్స్ ఫామ్ అయితే దోశలు చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి తీసుకుందాం. చూడండి, ఈ విధంగా బబుల్స్ ఫామ్ అవ్వాలి. దీంతో ఇడ్లీ అయినా వేసుకోవచ్చండి. ఇడ్లీ, ఊతప్పం కూడా వేసుకోవచ్చు. అలాగే గుంత పొంగనాలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని అదే మిక్సింగ్ బౌల్లోకి పోసేసుకున్నాను. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా అయితే తీసుకున్నానండి. ఇదంతా కూడా మిక్స్ చేసేసి దీన్ని ఇంకొక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు ఏమేమి వెజిటేబుల్స్ కావాలో నా దగ్గర ఉన్నాయైతే నేను కట్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, కరివేపాకు, వీటన్నిటిని కూడా ఈ పిండిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలి అని అంటే ముందు దోశ వేసేసుకొని దానిపైన వీటన్నింటిని యాడ్ చేసుకోండి. నేను అలా కాకుండా పిండిలోకి అయితే యాడ్ చేసేసుకొని తీసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇదే దోశ వేసుకొని పైన ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే అది ఊతప్పం అవుతుంది చక్కగా. కాకపోతే నాకు అలా కాకుండా ఇలాగ తినాలనిపించింది కాబట్టి నేను ఇలా పిండిలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పెనం అయితే పెట్టేసుకోవాలి. పెనం పెట్టిన వెంటనే కూడా దోశలు వేసేసుకోకూడదండి. కొంచెం దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. అలా అని హైలో పెట్టి హీట్ చేసుకోకూడదు. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు. ఆయిల్ యాడ్ చేయకుండానే దోశ వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఈ దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. అంటే మీ దగ్గర ఉన్న పెనాన్ని బట్టి దోశ అయితే వేసుకోండి. నాకు ఈ పెనం మీద ముందే నూనె వేసేస్తే అంటుకుపోతుంది, నాకు రాదు ఇది. చూడండి, ఈ విధంగా దోశ కాలిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి చక్కగా దోశ అంతా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే నేను టర్న్ చేసుకుంటానండి.
చూడండి చక్కగా ఒకవైపు అయితే కాలింది, ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని ఇది కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు రెడీ అయిన దోశల్ని ఒక సాసర్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగానే అన్ని దోశలు కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ ఐరన్ తవా ఉంటే దానికి ముందు ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా ఉల్లిపాయ ముక్కతో కానీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత అప్పుడు దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. ఇలాంటి కొన్ని టిప్స్ కూడా పాటిస్తూ వేసుకుంటే చక్కగా వస్తాయండి. లేదు అని అంటే అటల్ పెనంకి అంటుకుపోయి అసలు దోశలు సరిగా రావు. అలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇంకా పిండి మొత్తం కూడా ఇదే విధంగా దోశలు వేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఎవరైనా కూడా చాలా చక్కగా హ్యాపీగా తినొచ్చండి. మీకు ఆయిల్ వద్దు అని అనుకుంటే ఆయిల్ని అవాయిడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. అంటే మీ దగ్గర ఉన్న పానంను బట్టి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే దానికి ఆయిల్ అవసరం ఉండదు. ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ కూడా ఈ దోశలు వేసుకొని తీసుకోవచ్చు. చూడండి దోశలు అయితే వేడివేడిగా రెడీ అయిపోయినాయి. ఈ రెడీ అయిన దోశల్ని చట్నీలో ముంచుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. వేడివేడిగా ఈ చల్లని వెదర్లో ఈవినింగ్ అప్పుడు వేడివేడిగా చేసుకొని తినొచ్చు. వర్షాకాలం కదా, అప్పటికప్పుడు స్నాక్స్ లాగానైనా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఎవరైనా కూడా. చూసారు కదండి ఎంత మెత్తగా వచ్చినాయో దోశలు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్లో చాలానే రెసిపీస్ ఉన్నాయండి. ఇక ముందు కూడా మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నచ్చితే ముందుగా లైక్ చేయండి. మీరు కూడా రెసిపీస్ ట్రై చేసి చూసి అది మీకు నచ్చితే అప్పుడు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.